హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక స్నాక్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. పొటాటోతోని స్నాక్ రెసిపీ జంతికలు చేసి చూపించబోతున్నాను. నేను చిన్న సైజు పొటాటో తీసుకున్నాను. ఇది మనం పీల్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలాగా ఈ టైప్ జంతికలు ఒకసారి ట్రై చేయండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. పీల్ తీసాను. ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇది మనం మిక్సీ పట్టుకోవాలి. వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్నాను. ఫైన్ పేస్ట్ అయిపోవాలండి, ముక్కలు అస్సలు ఉండకూడదు. ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. జంతికలకి బియ్యం పిండి ఒక కప్పు తీసుకున్నాను. 2 కప్పులు తీసుకోవాలి బియ్యం పిండి. ఒక కప్పు వేసుకున్నాను. ఇంకో కప్పు వేసుకుంటున్నాను. 2 కప్పులు బియ్యం పిండి, 1/2 కప్పు శనగపిండి, నువ్వులు 1 స్పూను, వాము కొద్దిగా తీసుకోవాలి. ఇది కొంచెం ఇలా నలిపేసి వేసుకోవాలి. అలాగే సాల్ట్ తగినంత, కారం 1 స్పూను. ఇప్పుడు మొత్తం ఇలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒకేలా కాకుండా ఇలాగా పొటాటో పేస్ట్తోని జంతికలు ఒకసారి చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ పొటాటో పేస్ట్ వేసేసుకోవాలి ఇందులో. వేడి ఆయిల్ 1/2 స్పూన్ వేసుకోండి. హాఫ్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు వాటర్ కొంచెం కొంచెంగా చూసుకొని వేసుకోండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి. జంతికల పిండిలాగా కలుపుకోవాలి మొత్తగా. మొత్తం అంతా ఇలా కలిపేసుకున్నాను. ఇప్పుడు మనం జంతికలు వేసుకుందాం. జంతికలు చేసే షేప్ ఉంటుంది కదండి. ఇప్పుడు దీంట్లోని మనం ఈ ప్లేట్ పెట్టుకుందాం. ప్లేట్ పెట్టేసుకున్నాను. ఇందులో మనం కొంచెం ఆయిల్ రాసుకోవాలి. కొంచెం కొంచెంగా తీసుకోవాలి.
ఇందులో పెట్టుకోవాలి. ఇందులో ఆయిల్ హీట్ ఎక్కింది, ఆయిల్ వేసుకొని పెట్టుకున్నాను. నూనె కాగిందండి. మనం వేసేసుకుంటున్నాం మురుకులు. ఇలా డైరెక్ట్గా వేసేసుకోండి. వేగింది, మనం తిప్పుకుందాం. ఇది ఎక్కువసేపు వేగదండి, చాలా తొందరగా వేగిపోతాయి. వేగిపోయింది, తీసేస్తున్నాను. ఈ గోల్డెన్ బ్రౌన్ రావాలండి. అలాగే ఇంకొకటి కూడా వేస్తున్నాను. నాకు ఇలాగ అలవాటు, ఇలాగ వేసేసుకుంటాను. మీరు కొంచెం చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే వేపుకోండి. అన్నీ ఈ విధంగా వేయించేసుకుందాం. జంతికలన్నీ వేసేసుకున్నానండి. సర్వింగ్ ప్లేట్లో తీసేసుకున్నాను. చాలా క్రిస్పీగా, ఆయిల్ కూడా ఏమి లాగలేదు చూడండి, క్రిస్పీగా వచ్చేయండి. మన ఇంట్లోనే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఒక పొటాటో తీసుకొని కొంచెం బియ్యం పిండి, శనగపిండి తీసుకొని ఇలాగ ఈ విధంగా జంతికలు చేసుకోండి. ఎంతో రుచికరంగా ఉంటాయండి. అలాగే నా రెసిపీ కానీ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తింటున్న కొద్ది తినాలనిపిస్తుందండి ఈ జంతికలు. నువ్వు పప్పు కూడా వేసాం కదండి, తింటున్న కొద్ది మంచి ఫ్లేవర్గా స్మెల్ బాగా వస్తుందండి. అలాగే నా వీడియో కానీ వస్తే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.